ఏనాడో అన్ని కష్టాలు వచ్చా. ఈ పిల్లేమో బిడ్డేమో అంతా పెంకిదైపోయింది. చెబితేనే ఒక మాట ఎందు, ఇల్లు ఏం పడుచుకోదు. వచ్చే టైం అయింది, ఏం కాలు చేస్తుందో ఏం చేద్దో అది ఒక భయం. దేవుడేమో నన్ను భూమి మీద నుంచి అంత ఇబ్బంది పెట్టి ఏంది చీపిర్లు చేసుకోవటం, ఇది చేసుకోవటం. అసలు ఇల్లు గిల్లు అసలు ఈ అమ్మాయి అసలు ఏం పట్టించుకోదు. అంతా నాకే వచ్చింది ఈ బాధలు మొత్తం. ఈ వయసు వచ్చినా దేవుడు ఇంకా నన్ను భూమి మీద ఉంచుతుండు. మరి ఈ పిల్ల నా బిడ్డ ప్రతి ఒక్కదానికి వంక పెట్టుద్ది. భూ వండినా వంక పెట్టుద్ది, ఆ కూర చేసినా వంక పెట్టుద్ది. ఈ ఇల్లు శుభ్రం లేకుండా కదా నా చెత్త బట్ట వంక పెట్టుద్ది. ఈ బిడ్డ మంచి మంకు అమ్మాయి అయింది, నా బతికే వెట్ట పాడైంది. నమస్కారం రెడ్డి గారు. నమస్తే. చదువుతా ఉన్నావు? చీపిల్లన్నీ బాగా అంతా బాగా ఉన్నాయి. దేవ సంగతులు ఏం సాంబా బాగున్నావా? బాగున్నా. దానికి ఏం పని ఉండి వచ్చినా ఏదైనా చూసిపోదాం ఇటు వచ్చిన. ఇటు ఎవరింటికి వేస్తున్నావు ఏంది? ఒక్కనే మనకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉంటే అది పోయి వస్తున్నావు. మొత్తం మీ సరే నువ్వు దగ్గరికి వచ్చినా కదా అని. రెడ్డి గారు, నేనే నిన్ను పిలుద్దాం అనుకున్నా. ఏం జరిగింది? అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా? పోయింది. అసలేం మంకు పిల్ల, ఇంకా మంకు చేస్తూనే ఉందా? ఏమైనా తగ్గిందా? ఎక్కడ తగ్గింది రెడ్డి గారు? వాళ్ళమ్మ చచ్చిపోయిన కాడ నుంచి ఇంకా ఎక్కువైంది. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే నీ బాధ్యత కూడా తీరుద్ది. పెళ్లి తర్వాత ముందు డిగ్రీ అయినా పూర్తి చేయాలిగా. అసలైతే ఆరోగ్యం బాగాలే, అమ్మాయి పెళ్లి కోసమే డబ్బులు దాస్తావు. నీ మందులు తెచ్చుకోవాలి కదా, ఈ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. చూసుకోవాలి. ముందు అమ్మాయి డిగ్రీ పూర్తయిన దాకైనా నేను బతుకున్నానుగా. నేను బతుకున్నానని ఆ దేవుని కోరుకుంటాను. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే ఆగుద్దా? ఆరకుంటుందా? నువ్వు మందులు లేకుంటే బతకాలంటే బతుకుతా? మందులు వాడాలి కదా. గారు, మొన్న 4 నెలల క్రితం మంచి సెల్లు కావాలంటే 50,000 రూపాయలు సెల్లు కొనిచ్చిన. మంచి మంచి బట్టలు కావాలంటే బట్టలు కొనిచ్చిన. మరి ఇప్పుడు ఫ్రెండ్స్ తో పార్టీలకు పోవాలంటే డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తున్నా. ఇంకా నా కాడ ఏడ డబ్బులు ఉన్నాయి నేను మందులు తెచ్చుకోవడానికి రెడ్డి గారు? నువ్వు 100 చెప్పు. మన ఇద్దరు చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్. అవును. నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే చెప్పు, దాని పరిస్థితి